నీ గమ్యం నీ కోసం ఎప్పుడో సిద్ధంగా ఉంది. నువ్వు ప్రయాణం మొదలు పెడితే చాలు. ఇది నార్మల్గా మన జీవితంలో మనం ప్రతిసారి ఏదో ఒక గమ్యాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటామండి. కానీ ఆ గమ్యానికి చేరేంత వరకు ఓపిక్గా ప్రయాణం అయితే చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలో ఒక లక్ష్యం అయితే పెట్టుకుంటాము. ఆ లక్ష్యానికి చేరువయ్యే ప్రయాణాన్ని అయితే మొదలు పెడతాం, కానీ మధ్యలోనే ఆపేస్తాము. అలా కాదు, మనం ఏదైనా ఒక ట్రిప్పో లేదా ఒక అకేషన్కో వెళ్ళాలి అనుకున్నాము అని అంటే, మనం స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మనం వెళ్ళాల్సిన గమ్యం ఉంటుందో అక్కడ వరకు ప్రయాణం చేస్తాం. మధ్యలో కొన్ని దారులు సాఫీగా ఉంటాయి, కొన్ని దారులు రాళ్ళతో నిండుంటాయి, కొన్ని దారులు ముళ్ళుతో నిండుంటాయి. బట్ మన గమ్యానికి చేరే వరకు ప్రయాణం అయితే చేస్తాం. అలాగే మన జీవితంలో కూడా మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నాము అని అంటే, మన లక్ష్యానికి చేరువయ్యే దారిలో ఎన్నో రకాల అడ్డంకులు, ఎన్నో ముళ్ళు, ఎన్నో రాళ్ళు అలా నిండిపోయి ఉంటాయి. కానీ మన లక్ష్యానికి మనం చేరువయ్యే అంతవరకు ఎక్కడ కూడా మన ప్రయాణాన్ని ఆపకూడదు. ఎందుకో వెళ్తూ ఉన్న సందర్భంలో నాకు ఈ మాటలు గుర్తొచ్చాయి. ప్రతి ఒక్కరూ పర్టికులర్గా వాళ్ళ లైఫ్లో కొన్ని లక్ష్యాలను అయితే ఉంచుకుంటారు తప్ప, ఆ లక్ష్యానికి చేరువయ్యే అంతవరకు వాళ్ళ ప్రయాణాలను అయితే కొనసాగించట్లేదు. మధ్యలో ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు, లేదా నెగిటివిటీలు కావచ్చు, వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించకుండా ఆపేస్తూ ఉంటాయి. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ప్రయాణం అంటూ మొదలు పెడితే ఆ ప్రయాణం ఆగేది మన గమ్యం దగ్గరే అయి ఉండాలి. అలా అయితేనే ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఆల్రెడీ నిర్ణయించబడిన గమ్యం మంది, ఆ గమ్యానికి చేరువయ్యే అంతవరకు మన ప్రయాణం కొనసాగించుకోవాలి. దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే, మన లక్ష్యాన్ని చేరుకునే వరకు మన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూనే ఉండాలి. జీవితం అనే ఒక పడవని మన సముద్రంలో గమ్యానికి చేర్చేంతవరకు ప్రయాణిస్తేనే విజయం లభిస్తుంది. మన గమ్యానికి చేరే దారిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన లక్ష్యాన్ని అయితే విడవకుండా మన గమ్యానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.